ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు జగన్ పాలిట బొమ్మాలిగా మారిపోయారు. జగన్ నిన్నొదలా అన్నట్టుగా వైసీపీ అంతం కోసం పంతంగా నిలబడ్డారు ఈ ఇద్దరు పీకేలు. ఈసారి వైసీపీ కుంభస్థలం బద్దలు కొట్టి తీరుతాం, జగన్కు ఓటమి భయం 175 సీట్లలోనూ చూపిస్తామంటూ అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలకు పదును పెట్టారు జనసేన అధినేత పీకే. అయితే 2019 ఎన్నికల్లో జగన్కు మద్దతుగా వైసీపీ అధికారంలోకి రావడానికి వ్యూహాలు వేసిన ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల్లో జగన్ ఎన్ని వ్యూహాలు వేసినా వైసీపీ గెలిచే అవకాశమే లేదంటూ కుండ బద్దలు కొట్టి వైసీపీకి వ్యతిరేకంగా తన గలం వినిపించడం మొదలుపెట్టారు. కడుపుకు మించిన ఆహారం అనారోగ్యానికి దారితీసినట్టే ఆదాయానికి మించిన సంక్షేమం రాష్ట్రానికి చేటు, దాని ఫలితం జగన్ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు అంటూ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలు కాకముందే బయటపెట్టారు ఈ పీకే. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పీకేలు ఒకరు ప్రత్యక్షంగా జగన్ గెలుపుకు వ్యూహాలు రచిస్తే మరొకరు జగన్ వ్యూహంలో చిక్కుకొని ఒంటరిగా పోటీ చేసి పరోక్షంగా వైసీపీ విజయానికి మార్గం సులభం చేశారు. అప్పుడు పీకే స్క్వేర్ వల్ల అధికారం దక్కించుకున్న జగన్ ఇప్పుడే అది పీకే స్క్వేర్ వల్ల అధికారానికి దూరం కాబోతున్నారా? ఈసారి ఎన్నికల్లో జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను అంటూ టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకొని ఈ పీకే వైసీపీ కోటలు బద్దలు కొట్టడానికి 3 అడుగులతో ముందుకొచ్చారు. ఈసారి జగన్ ఓటమిని ఏ శక్తి ఆపలేదంటూ ముందు నుంచి మౌత్ పబ్లిసిటీ చేస్తూ వైసీపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టారు పీకే. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఓటమి గురించి మరోసారి స్పందించారు. మొన్న జరిగిన ఐపాక్ మీట్లో ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను గతం కంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందంటూ క్యాడర్కు జగన్ ఇచ్చిన భరోసాను ప్రస్తావించిన యాంకర్కు తనదైన శైలిలో బదులిచ్చారు పీకే. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు అందరూ గెలుస్తామనే చెప్తారు, ముందే ఓడిపోతాం అనే వాళ్ళను నా కెరియర్లో చూడలేదు. 4 రౌండ్లు పూర్తయ్యాక కూడా ఫలితం దాదాపుగా తెలిసినప్పటికీ మున్ముందు రౌండ్లలో మాదే మెజారిటీ అంటారే కానీ ఎవ్వరూ ఓటమిని ఒప్పుకోరు. జగన్ కూడా అంతే. వైసీపీ గెలుపు మీద జగన్ ఎంత ధీమాగా ఉన్నప్పటికీ జగన్కు ఓటమి తప్పదని మరోసారి నొక్కి వ్యాఖ్యానించారు ఈ పీకే. గెలవనివ్వను అంటూ ఒకరు జగన్పై ప్రత్యక్షంగా రాజకీయంగా యుద్ధం చేస్తే గెలవలేరంటూ మరొకరు పరోక్షంగా జగన్పై మానసిక యుద్ధం చేశారు. మరి ఈ జగన్ వర్సెస్ పీకే స్క్వేర్ యుద్ధంలో ఎవరు పై చేయి సాధించారో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే.